ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇక లేరు, చనిపోయారు. 2004 నుండి 2014 వరకు 10 ఏళ్ల కాలం పాటు యూపీఏ 1 యూపీఏ 2 ప్రభుత్వాలను ఆయన నడిపించినటువంటి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారికి పేరుంది. దేశంలో మన్మోహన్ సింగ్ పేరు చెప్పగానే ఆర్థిక సంస్కరణలు మనకు గుర్తుకు వస్తాయి. ఆర్థిక సంస్కరణలతో పాటు అనేకమైనటువంటి పదవులను ఆయన నిర్వహించారు. ఆర్బీఐ గవర్నర్గా, అలాగే ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా, ఆ తర్వాత డిప్యూటీ చైర్మన్గా, ఆర్బీఐ గవర్నరు, ఆ తర్వాత ముఖ్యంగా భారత ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు, మీకు పాత 100 రూపాయల నోట్ల మీద కూడా మన్మోహన్ సింగ్ పేరే ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్గా ఆయన పేరే ఉంటుంది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో అనేటువంటి ఒక చిన్న గ్రామంలో జన్మించినటువంటి మన్మోహన్ సింగ్ సుదీర్ఘకాలం పాటు అటు విద్యారంగంలో, ముఖ్యంగా అర్థశాస్త్రంలో ఆయన చేసినటువంటి కృషి అమోఘం. ఆయన సేవలు భారత ఆర్థిక రంగానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఒకానొక దశలో భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితుల్లో అతను ఈ దేశ ఆర్థిక వ్యవస్థని కాపాడడంలో కీలక పాత్ర పోషించాడు. 1991లో వచ్చినటువంటి సరళీకృత ఆర్థిక విధానాల వల్ల భారతదేశం ఇవాళ ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా మనం చూడగలుగుతా ఉన్నాం. దానికి గతంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీటితో పాటు 2008లో మరోసారి ఆర్థిక విధానాలను మార్చిండు మన్మోహన్ సింగ్ గారు. దాంతో మరోసారి బూస్టు దొరికింది భారత ఆర్థిక వ్యవస్థకి. 1990 ప్రాంతంలో ప్రపంచంలో 10వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి తర్వాత ప్రధానమంత్రి అయ్యే నాటికి ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇప్పుడు చాలామంది నాయకులు చెప్తా ఉన్నారు, మన దేశం ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. కాదు, 2014లోనే 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది భారతదేశం. సో ఆ తర్వాత పెద్దగా లేకపోయినప్పటికి కూడా అది ఆ స్థాయి మాత్రం ఇంకా కొనసాగుతూ వస్తూ ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ఆర్థిక వ్యవస్థ అంటే మంచి బలమైన ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 3వ ఆర్థిక వ్యవస్థగా నిలబడడానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారిని చాలామంది గతంలో బీజేపీ నాయకులు రోబో అని, లేకపోతే మౌనముని అని రకరకాలుగా విమర్శించేటువంటి వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు విమర్శించేవాళ్ళు. ఎందుకనంటే వాళ్ళకి ఆయన చదువు, ఆయన జ్ఞానము, ఆయన పరిపక్వత గురించి వీళ్ళకి పెద్దగా తెలియదు. ఎందుకంటే వీళ్ళకి అది లేదు కాబట్టి. కాబట్టి వాళ్ళు ఆయనని ఆ విధంగా విమర్శించేది. కానీ భారతదేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి ప్రతి మార్పుకు అది మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ గవర్నమెంట్ కారణం. ఆధార్ కార్డు కానీ, విద్యా హక్కు చట్టం కానీ, విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది. రైట్ టు ఇవాళ సమాచార హక్కు చట్టం కానీ, మనం కొట్లాడుతున్నటువంటి సమాచార హక్కు చట్టం. ఏంది కలర్ వస్తుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ 2005. 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మొత్తం భారతదేశాన్ని ఒక ఉలికిపాటు గురి చేసినటువంటి చాలా గొప్ప విషయం. ఇది చాలా పెద్ద చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అంతకుముందు ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ప్రతి ఫైలును ప్రజలు తనిఖీ చేసేటువంటి అధికారం ఇచ్చిండు మన్మోహన్ సింగ్. తెలుసుకునేటువంటి హక్కు ఇచ్చి ప్రజలే తనిఖీ చేసి నేరుగా నాకు ఇన్ఫర్మేషన్ కావాలని కాగితం ముక్క రాశాడ బారేస్తే 30 రోజులలో సమాచారం ఇవ్వాల్సి అనేటువంటి ఒక చట్టం తీసుకొచ్చిండు. అంటే పారదర్శకంగా పరిపాలన ఉండేందుకు ప్రజలను ప్రశ్నించే వ్యక్తులుగా తయారు చేసిందే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను ఈ భారతదేశానికి పరిచయం చేసిన మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు. చాలా గొప్ప విషయం. ఇది మామూలు విషయం అంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు. వాడు ఏందో చెప్పాడు. తర్వాత ఒకవేళ ఉద్యోగం ఎట్లా నియామకం చేసుకుంటారంటే నా ఇష్టం, చెప్పాల్సిన అవసరం లేదు. కాగితం బారేస్తే మొత్తం చెప్పాలి ఇప్పుడు బరాబర్. సో ఇట్లా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొస్తే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను సరే ఇటీవల కాలంలో బీజేపీ గవర్నమెంట్ కొంత దాన్ని డైల్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ రక్షణ లేకపోతే దేశ భద్రతా అంశాలు మినహా దేశంలోని ప్రతి అంశాన్ని తెలుసుకోవడానికి ప్రతి పౌరుడికి హక్కు కల్పించిండు మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు ఇంక ఇదే కాదు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009,
ఉపాధి హామీ పథకం. రైట్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇవాళ కరువు పని ఉంది చూసినారా, గ్రామాల పొంటి కరువు పని పోతా ఉన్నారా, పథకం, పనికి ఆహార పథకం అంటారు దాన్ని. ఆ పనికి ఆహార పథకాన్ని తీసుకొచ్చిందే మన్మోహన్ సింగ్ గారు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ మెదక్ చర్చిలో జరిగినటువంటి పనికి ఆహార పథకం 100 ఏళ్ల కింద జరిగిన ఘటనను గుర్తు చేసింది కదా. దాన్ని ప్రతి గ్రామంలో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో పనికి ఆహార పథకం, పని చేసి ఆహారాన్ని సంపాదించుకునేటువంటి పథకాన్ని తీసుకొచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఎందుకంటే పేదలకు ఒకవేళ కరువు పరిస్థితుల్లో పని దొరికినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు భోజనం ఎట్లా, వాళ్ళకు మరి డబ్బులు ఎట్లా, ఇవన్నీ పరిస్థితి అది ఏం చేయాలని అర్థంగానే ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ని తీసుకొచ్చిండు. ఉపాధి అంటే కరువు పనిని తీసుకొచ్చిన మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చిండు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 దీన్ని తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు. రైట్ టు ఎడ్యుకేషన్లో ఏం చేస్తాడంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా 25% రిజర్వేషన్ పేద పిల్లలకి ఇచ్చి ఫ్రీగా చదువు చెప్పాలన్నాడు. ఎంత గొప్ప స్కీమ్స్ ఇవన్నీ అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సమయంలో మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఇవి. ఇంకా అంతేకాదు తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన గవర్నమెంట్కు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారే. సో ఇంతటి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణకు విడదీయరని అనుబంధం ఉంది. మీరు దిల్సుఖ్ నగర్లో జరిగినటువంటి బాంబు పేలుళ్ళు, గోకుల్ థియేటర్, ఆ తర్వాత ఇంకో థియేటర్ దగ్గరటువంటి బాంబు పేలుళ్ళ ఘటనలో దేశమే ఉలిక్కి పడితే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు అప్పట్లో అక్కడికి వచ్చి దేశ ప్రజలకు ధైర్యంగా ఉండండి నేనున్నా అనేటువంటి మాట చెప్పిండు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌమ్యుడు, బాగా చాలా సౌమ్యుడు. ఎంత ఒక మాటలో చెప్పాలంటే నేను పదే చెప్తున్నా, గతంలో ఆయనని రోబో అన్నారు, మౌనముని అన్నారు, రకరకాల వేధింపులకు గురి చేశారు. అంటే వాళ్ళకు వచ్చేదే గది, ఇతరులను వేధించేటువంటి కార్యక్రమం ఒకటి వాళ్ళకు తెలిసినటువంటి విద్య. అయితే ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు నోరు తెరవలే, అబద్ధం చెప్పలే. నరేంద్ర మోడీ గారు నోరు ముయ్యరు, నిజం చెప్పరు. ఇది తేడా. మన్మోహన్ సింగ్ గారి ప్రొఫైల్ని ఒకసారి చూస్తే ఆయన చేసినటువంటి పదవులు, ఆయన అధిరోహించినటువంటి అన్నిటినీ మనం ఒకసారి చూస్తే ఇది ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. జననం సెప్టెంబర్ 26, 1932. భార్య గురుశరణ్ కౌర్. ఊరు అనేటువంటి ఊరు పంజాబ్, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. చదువు కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్, ఆక్స్ఫర్డ్ నుంచి MA DPhil 1962లో, హానరీస్ కాసా నుంచి డీలిట్ తీసుకుండు. 1982-85 ప్రాంతంలో ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిండు. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినప్పుడే డీలిట్ అంటే మామూలు విషయం కాదు, PhD తర్వాత డీలిట్ ఉంటుంది. ఇగో ఇది ఉందా, కాదు ఇగో ఇది కాదు కదా, మన్మోహన్ సింగ్ది ఒకటి నోట్ ఉంటుంది, ఇదేమో రంగరాజన్ది. మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్ మన్మోహన్. ఇదే ఇవన్నీ మన్మోహన్ సింగ్. ఈ 100 రూపాయల కరెన్సీ గవర్నర్గా మన్మోహన్ సింగ్ పేరుంటుంది హిందీలో, ఇంగ్లీష్లో. ఇగో ఇదే మన్మోహన్ సింగ్. ఆర్బీఐ నోట్ల పైన ఆయన సంతకం ఉంటుంది మన్మోహన్ సింగ్ గారిది. సో ఇట్లా ఆర్థిక వ్యవస్థను చాలా ముందుకు తీసుకుపోయినటువంటి సౌమ్యుడు, తెలివి కల్లవాడు. ఇక ఇప్పుడు ఉన్నోళ్ళు ఏం చదివిరు ఏం కథ మనకు తెలియదు, డిగ్రీలో పంచేది మనం బోదలుచుకోలే. కానీ మన్మోహన్ సింగ్ గారు ఆయన చరిత్రను మనం ఇక్కడ ఆయన అధిరోహించిన పదవులు చూసుకుంటా ఉన్నాం కదా. ఒకసారి ఇక్కడ
1982-85 మధ్యలో ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిండు. అప్పటికి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటే ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. 1987లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది 1987లోనే. 1991-96 ఆర్థిక శాఖ మంత్రి. ఎప్పుడు మన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా అయినటువంటి సమయంలో సోనియా గాంధీ గారి ఆలోచనతోటి మన్మోహన్ సింగ్ గారిని, అదే అప్పటికి ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించారు, ఆర్థిక శాఖ మంత్రిగా. తర్వాత రాజ్యసభకు తీసుకున్నారు. 1991 నుంచి 2024 మే వరకు 30 సంవత్సరాల కాలం పాటు మన్మోహన్ సింగ్ రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నాడు. 30 ఉండాల్సింది, అది అటువంటి ఆర్థికవేత్త ఉండాలి. 1991 నాటికి విదేశీ మారక విలువలు పూర్తిగా పడిపోయినాయి దేశంలో. విదేశీ కరెన్సీ పడిపోయింది, మన దగ్గర నిల్వలు పడిపోయినాయి. భారతదేశం చాలా దయనీయ పరిస్థితిలోకి జారిపోయింది. అప్పటికే వాజ్పేయి గవర్నమెంట్ ఇవన్నీ కొద్దిగా డిస్టర్బెన్స్లు కార్యక్రమాలు జరిగిన తర్వాత లేదండి అది ఒకటి జరిగింది. ఇక్కడ మనం ఒకటి చూస్తే ఆర్థిక సంస్కరణలు 1991 అంతే జూలై 24 అనుకుంటా సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చిండు. అప్పటికి దేశం దగ్గర తినడానికి తిండి లేని పరిస్థితికి దిగజారిపోతూ ఉంటే వ్యవస్థ సంస్కరణలు ఏం తీసుకొచ్చిందంటే ఆ ఆర్థిక మంత్రిగా ఎగుమతుల ప్రోత్సాహం, దిగుమతులు తగ్గించుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం, విదేశీ పెట్టుబడుల తర్వాత ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం, విదేశీ నిబంధనల సరళతరం చేసిండు, సడలింపు. ఇవన్నీ కారణాల ద్వారా ఏం జరిగిందంటే అప్పటికి భారతదేశము ప్రపంచంలో 10వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. మనకంటే ముందు 9 దేశాలు ఉండే. ఇవన్నీ చేసిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు భారత ప్రభుత్వంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా ఎంటర్ అయ్యి ప్రధానమంత్రిగా దిగిపోయే నాటికి ఈ 10వ స్థానాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు చేసిండు. 3వ ఆర్థిక వ్యవస్థగా తయారు చేసిండు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ దేశంలో కొద్దిగా ఆర్థిక సంక్షోభాలు వచ్చినా భారతదేశం మీద ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే బలమైన ఆర్థిక పునాదులు వేసిండు మన్మోహన్ సింగ్ గారు. ప్రపంచమంతా డిస్టర్బ్ అయినా కూడా భారత్ డిస్టర్బ్ అయినటువంటి సందర్భంలో భారత్ డిస్టర్బ్ కాకుండా చాలా జాగ్రత్తగా ఇవన్నీ వేసినటువంటి వ్యక్తి ఎవరు? మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు లేకపోయినుంటే భారత రూపురేఖలు, ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మరో విధంగా ఉండేవి. ఇవాళ చాలా మంది చెప్తా ఉన్నారు మూడో ఆర్థిక వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. కానీ కాదు. ఆ రోజు 1991లో $1 17 ఇండియన్ రూపీస్ ఉండే, 17 రూపాయలు ఉండే. మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఈ విధానాల వల్ల రూపాయి కొంత బలహీన పడ్డప్పటికీ ఆ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ఊపు వచ్చేసింది. తద్వారా ఇప్పుడు ఏడికి వచ్చింది? 84 రూపాయలు, 83 రూపాయలు, 85 రూపాయలకు వచ్చి కూర్చుంది ఇది. సో ఇట్లా మొత్తానికైతే భారత ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడున్న నాయకులు ఏం చేశారో తెలియదు కానీ బలమైన పునాదులు వేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి 92 ఏళ్ల వయసు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు నిన్న ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. సో ఆయన అంత్యక్రియలను రేపు నిర్వహించాలనుకుంటా ఉన్నారు. భారతదేశానికి అసలైన ముద్దుబిడ్డ. ఇవాళ ఆయనకు భారతరత్నకు అన్ని అర్హతలు ఉన్నాయి. భారతరత్నకు అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఆయన చేసినటువంటి విశేషమైన కృషి భారతదేశానికి ఒక ఊపు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇంతే. ఆధార్ కార్డు కూడా ఆధార్ కార్డు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి
ఒక గుర్తింపు కార్డు ఉండాలి, ఆ గుర్తింపు నెంబర్ ఉండాలనే ఉద్దేశంతో ఆధార్ కార్డును తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు వచ్చినాయి ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. ఆయన పంజాబ్ అలాగే ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిండు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి అత్యధికమైనటువంటి అంటే అసలు యాక్చువల్ పిహెచ్డి తర్వాత ఉంటుంది, పిహెచ్డి తర్వాత ఉండేటువంటి డీలిట్ను కూడా సాధించిండు. ఇక మనం వీళ్ళ ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు ఉన్న వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కంపేర్ కూడా చేయలేము, ఆ పరిస్థితుల్లో ఉంటుంది. సో మొత్తానికి ఒక ధృవతార, భారతదేశ ఆణిముత్యం ఇక లేదు అని ఒక మాటలో చెప్పొచ్చు. రైట్గా దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల్ని కనుక ఒక్కసారి చూసే కంటే ముందు ఇగో ఆయన తీసుకొచ్చినవి చూద్దాం. 1991-96 మధ్యలో ఆర్థిక శాఖ మంత్రి 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. సమాచార హక్కు సంచలనం కాదు. తర్వాత 2005లో MGNREGS అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ను ప్రారంభించిండు, ఉపాధి కరువు హామీ. 2004-14 మధ్య భారత ప్రధానమంత్రిగా పనిచేసిండు. మరణం డిసెంబర్ 26, 2024 అంటే నిన్న ఆయన చనిపోవడం. 92 సంవత్సరాల వయసులో చనిపోయారు. రైట్, అది మన్మోహన్ సింగ్ గారికి సంబంధించినటువంటిది. అయితే మన్మోహన్ సింగ్ మరణం తర్వాత సంతాప దినాలు ప్రకటిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఈ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినాన్ని తెలంగాణలో ఈ రోజు సెలవు. 7 రోజులు సంతాప దినం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైట్, ఇక ఒకసారి దినపత్రికలలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. ఉపాధి హామీ నుంచి ఆధార్ కార్డు దాకా చారిత్రాత్మక ఎన్నో పథకాలు మన్మోహన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం ఆయన హయాంలోనే పురుడు పోసుకుంది. అలాగే విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, లోక్పాల్, లోకాయుక్త చట్టం, జాతీయ ఆహార భద్రతా చట్టం, ఆధార్ కార్డు, వివిధ పథకాల్లో లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ ఇప్పుడు ఇవాళ ఇల్లు అంటారు కానీ ఎప్పుడో చేసి పెట్టిండు ఆయన. DBT వంటి విధానాలను ఆయన సర్కారే మొదటిసారిగా అమలు చేసింది. మన్మోహన్ చూడడానికి ఎంతో సౌమ్యంగా కనిపించేవారు, కానీ ఆయన చేసే విమర్శలు మాత్రం చాలా వాడిగా ఉండేవి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన డిమానిటైజేషన్ అతిపెద్ద నిర్వహణ వైఫల్యం అని ఆయన ఘాటుగా విమర్శించేవారు. అలాగే GST విధానం ఎకానమీకి తగిన అతి పెద్ద దెబ్బ అని తప్పుపట్టారు. ఈయన ఎకానమిస్ట్ కాబట్టి ఆయన మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతుంటే పెదవులు మాత్రమే కదులుతాయి, అంతే. అవును, ఇంకా ఏం. కానీ ఆయన ఆలోచన డిమానిటైజేషన్, పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల 50 దిన్ దే దీజియే పూరా అన్నాడు నరేంద్ర మోడీ గారు. 50 గయా అన్ని గయా, బ్లాక్ మనీ మొత్తం తీసుకొచ్చి బ్లాక్ మనీ తెచ్చి మొత్తం ఇలా పోస్తాను. బ్లాక్ మనీ లేదు అని తేలిపోయింది. 2016లో చిన్న గోస పెట్టిండా, విదేశాలలో బ్లాక్ మనీని కూడా అది తప్పు అని చెప్పిండు. డిమానిటైజేషన్ అతిపెద్ద తప్పు అని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మన్మోహన్ సింగ్ గారు హెచ్చరించారు. అంత పెద్ద. అలాగే ఈ GST విధానం ఎకానమీకి తగిలిన అతిపెద్ద దెబ్బ అని కూడా తప్పు పట్టింది. వీళ్ళకు చదువా పొదువా ఏ దొరికితే చేసుకుంటూ పోయారు. తెలంగాణ కళ సాకారం, ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. 2009లో అప్పటి UPA చైర్పర్సన్ సోనియా గాంధీ ఆమోదం మేరకు ప్రధాని మన్మోహన్ సర్కార్ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదించి దశాబ్దాల కళను నెరవేర్చింది. 1932లో పుట్టి 2024 వరకు బ్రతుకున్నటువంటి మన్మోహన్ సింగ్ గారి హయాంలో జరిగిన ప్రధానమైనటువంటి అంశాలు. ఇక ఆయనకు సంబంధించినటువంటి వార్త వెలుగులో చూస్తే, మన్మోహన్ సింగ్ అస్తమయం, వృద్ధాప్య సమస్యలతో 92వ ఏట కన్ను మూసిన మాజీ ప్రధాని. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస. ఆర్థిక సంస్కరణలతో ఎకానమీని పరుగులు పెట్టించిన ఆర్థికవేత్త, దేశ ఆర్థిక చరిత్రనే మలుపు తిప్పిన నాయకుడు. PV హయాంలో ఫైనాన్స్ మినిస్టర్గా కీలక పాత్ర, 2 సార్లు ప్రధానిగా బాధ్యతలు. 7 రోజులు సంతాప దినాలు, రాష్ట్రంలో నేడు సెలవు. ఇక మాజీ ప్రధానమంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్లు. మన్మోహన్ సింగ్ కొన్ని నెలలుగా వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ గురువారం ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. రాత్రి 8:06 ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్కు తీసుకొచ్చారు. డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం లేకపోయింది. రాత్రి 9:51 ఆయన తుదిశ్వాస విడిచారు అని ఎయిమ్స్ ఆసుపత్రి బులెటిన్లో వెల్లడించింది. మన్మోహన్ సింగ్ కు భార్య గురుచరణ్ సింగ్, 3 కుమార్తెలు ఉన్నారు. ఆయన నిన్న రాత్రి 9:51 చనిపోయిండు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆయన చరిత్ర చాలా బాధాకరమైన చనిపోవడం. ఆయన కొద్దిగా ఇంకొంత ఆయన వయసు సహకరించి దేశ ఆర్థిక వ్యవస్థకు పనిచేస్తుంటే దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు సంపూర్ణంగా మారేటువంటి పరిస్థితి ఉండేది. సరే, ఏదేమైనప్పటికీ భారతదేశాన్ని ఒక అగ్రభాగాన నిలిపిండడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది మన్మోహన్ సింగ్ గారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్
8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.